ఇంత చక్కటి సమావేశం, ఎంతో మంది అనుభవజ్ఞుల మధ్యన చాలా రకాల సమస్యలు లేవనెత్తడం జరిగింది. మాకు కూడా ఈ కార్పొరేషన్లో వాస్తవంగా మనస్ఫూర్తిగా ఏదో ఒకటి చేయాలి, ప్రజలు మనం ఎన్నుకున్నారు కాబట్టి 5 సంవత్సరాలు మనం అందరం కలిసి మన యొక్క డివిజన్లను డెవలప్ చేసుకోవాలి, ఇమీడియట్ గా చేసేద్దామన్నటువంటి కోరికలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కూడా 24వ వార్డుకు సంబంధించి సమస్యలు లేవనెత్తినప్పుడు ఎక్కడ వెళ్ళినా సరే ఆ సమస్యను వెంటనే అయ్యేటట్టుగా అనాలని అనుకున్నా కానీ దాంట్లో అంతర్గతంగా చాలా సమస్యలు ఇవి ఉంటాయి. వాటికి సంబంధించిన ఫండ్స్ విషయంలో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా అందరం చేయి కలిపి ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమించాలి. చాలా రకాల ఫండ్స్ ఎమ్మెల్యే గారి ద్వారా వాటర్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ లో కానీ, మన డ్రింకింగ్ వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ లో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాంట్లో కానీ మిగతా చాలా స్కీమ్ల ద్వారా దాదాపుగా 1,200 కోట్లు మనకు శాంక్షన్ అయి ఉన్నాయి. కొన్ని టెండర్ అయినాయి, టెండర్ కాబోతా ఉన్నాయి. చాలా రకాల స్కీమ్స్ అంటే వాటర్ సప్లైలో 18,600 కిలోలీటర్స్ వాటర్ ను ఫ్యూచర్ లో మనం 24 అవర్స్ లైన్ చేసుకునే అవకాశం ఉంది. మనకంటే 24 గంటలు నల్లదిత్య వాటర్ వచ్చినటువంటి స్కీమ్స్, అటువంటి ఫండ్స్ మనకు వచ్చినాయి ఆల్రెడీ. దాంట్లో మనం చేసుకుంటూ వెళ్తే 5 ఏళ్ల కాలంలో మామనార్ కార్పొరేషన్ తెలంగాణలో మొట్టమొదటి స్థానంలో ఉందో అన్ని ఫండ్స్ తెచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్ కానీ ఏ మున్సిపాలిటీకి కానీ ఇన్ని రకాల నిధులు రాలేదు. ఇది మొట్టమొదటి చరిత్ర ఇది కాబట్టి దాన్ని మనం అందరం హర్షించాలి. అదే విధంగా ఆ వార్డుల్లో కూడా ఇమీడియట్ గా డ్రైనేజ్ వ్యవస్థల్లో కానీ రోడ్లలో కానీ సమస్యలు మనం ఇమీడియట్ గా చేయడానికి లేదు. పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కొన్ని టెండర్లు పిలవడం జరిగింది. ఆ టెండర్ల ప్రక్రియలో భాగంగా ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఎస్టీపీ ట్యాక్స్ కానీ, రోడ్స్ కానీ వీటన్నిటిని కూడా లింక్ చేసుకుంటూ కొన్ని దగ్గర మనం కొంత పెండింగ్ వర్క్స్ ఎందుకు చేస్తామో సీసీ రోడ్ల విషయంలో అంటే మళ్ళా డ్రైనేజ్ వ్యవస్థను మళ్ళా తోగి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ పైప్ లైన్ చేసినాక రోడ్లు వేస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని చెప్పి మనం పబ్లిక్ హెల్త్ వాళ్ళతో మాట్లాడి దాన్ని లింక్ చేసుకుని మన డెవలప్మెంట్ ముందర తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను నేను. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క వార్డు ఒక చిన్న సూచన కూడా మీరు ఒకటి జాగ్రత్తగా వినాలి. ఎమ్మెల్యే గారు గతంలో అసెంబ్లీలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 25 కోట్లు ఇస్తే ఎవరిని అడగకుండా వార్డును డెవలప్ చేసి మన కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పిన ఒక నినాదం ఎంతో బాగా తెలంగాణ మొత్తం వ్యాపించింది. మన దాంట్లో కూడా 60 డివిజన్లలో ప్రతి చిన్న పైప్ పోయినా, లైట్ పోయినా, చిన్న బోర్ రిపేర్ అయినా సరే ఇమీడియట్ గా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఇమీడియట్ గా చేయించుకుంటారు. లేదా ప్రతి కార్పొరేటర్ సంవత్సరానికి 10 లక్షలు పెడితే బాగుంటుంది. ఎక్కడన్నా ఒక 500, 1000 రూపాయలు, 5,000, 2,000 ఉన్నప్పుడు మీరు మేయర్ నో, డిప్యూటీ మేయర్ నో, ఎమ్మెల్యే గారిని అడగకుండా మీ సొంత నిధులతో మీరు ఇమీడియట్ గా చేయించుకొని మీకు గర్వంగా మీరు మీ ప్రజలకు మీరు సేవ చేస్తున్నట్లుగా మీకు ఉండాలని ఒక చర్చ, నేను ఒక చిన్న సలహా సూచన మాత్రమే దాని సాధ్యాసాధ్యాలు చూసి పెట్టుకుంటే కార్పొరేటర్లకు గౌరవించినట్లుగా అయిపోయిందని చెప్పి నా యొక్క సూచన. అదే విధంగా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా ఎవరైతే ఎలక్ట్రిసిటీ కానీ, శానిటైజర్ వాళ్ళు కానీ, డ్రైనేజ్ వాళ్ళు కానీ గ్రూప్ పెట్టుకొని ఏ వార్డుకు ఎవరెవరు ఉన్నారని చెప్పి స్ట్రిక్ట్ గా మనం వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేసి ఆ ప్రాబ్లం సొల్యూషన్ కాకుండా గ్రూప్ లో మేము, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు ఉండేటట్లుగా వాళ్ళ సమస్య పరిష్కారం కాకుండా ఎందుకు కాలేదో ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టాలి. అయితే దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దృష్టికి కూడా వస్తుంది కాబట్టి ఆ గ్రూప్ మెయింటైన్ చేస్తూ మీ యొక్క అధికారులను మీరే ఇమీడియట్ గా ఆ గ్రూప్ లోనే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు ఎటువంటి వ్యవస్థను తీసుకురావాలని కోరిక ఉంది. దాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒక సలహా ఇస్తా ఉన్నాను మేయర్ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ. అంటే ఇట్లా మనం చేసే డెవలప్మెంట్ 5 ఏళ్ల కాలంలో చరిత్రలో గుర్తుండిపోయే విధంగా మనస్ఫూర్తిగా ఏ ఆపేక్ష లేకుండా ప్రజల మన్ననలు మాత్రం మనం గెలుచుకునే విధంగా మనం కలిసి పనిచేద్దాం, ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ మొట్టమొదటిసారి పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ అందరూ కలిసి, ఎంఐఎం కానీ అందరూ కలిసి ప్రపోజ్ చేసిన ఎంఐఎం అందరూ కలిసి ఈ యొక్క మేయర్ను కానీ, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా సహకరించినందుకు డెవలప్మెంట్ లో కూడా మేము కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ పార్టీలకు అతీతంగా సహకరించాలి. ప్రజలు అక్కడ ఉండేది కార్పొరేటర్లు కాదు, కార్పొరేటర్లు నమ్మకం పెట్టుకున్న ప్రజలు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఈ యొక్క కార్పొరేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరి గౌరవం పెరిగేటట్లుగా ప్రతి ఒక్క వార్డుకు పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారి లైన్ లోనూ మేమందరం కూడా ఇది ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి పాలనగా ఎమ్మెల్యే గారి లైన్ లో మేము అందించే ప్రయత్నం చేస్తాం మేము మా మేయర్ గారు అని చెప్పి వేదిక నుంచి తెలియజేస్తూ 1 month కో 2 months కో సమస్య ఎప్పుడున్నా సరే మనం కూడా ఆల్ పార్టీస్ మీ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి పార్టీలకు అతీతంగా ఒక సమావేశం పెట్టుకొని మీ సజెషన్స్ తీసుకొని అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా
మంత్లీ వన్స్ మీటింగ్స్ కూడా ఆర్పాటిస్తున్నాం, పెట్టుకుందాం మనం ఖచ్చితంగా పెట్టుకొని మీ సలహాలు తీసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈ ఒక చక్కటి అవకాశాన్ని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మేయర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ప్రజలకు అందుబాటులో ఉండి రాబో కాలంలో కూడా ఇటువంటి కార్పొరేషన్ ఇటువంటి కార్పొరేటర్లను తొలిసారి మనం చరిత్రలో నిలిచిపోతాం. రాబో కాలంలో ఎట్లా కొత్త బిల్డింగ్ కట్టుకుంటాం, కొత్త బిల్డింగ్ లో అది కూడా ఒక సూచన, తొలి కార్పొరేటర్ మేయర్ డిప్యూటీ మేయర్ తొలి కార్పొరేటర్లుగా చిరస్థాయిగా ఉండేటట్టుగా ఒకటి మనం నేమ్ బోర్డులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికీ చరిత్రలో చేయాలనే కోరిక కూడా ఉంది. ఇవన్నీ కూడా కలిసి చేసుకుందాం, పార్టీలకు అతీతంగా ఫ్యామిలీలాగా కలిసి డెవలప్ చేసుకుందాం. మా ఎమ్మెల్యే గారు అందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.